ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ భయపడినట్టుగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో అధ్యక్షులు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి, ఫారిన్ మినిస్టరు, ఇతర అధికారులు కూడా మరణించారు. ఒక డ్యామ్ను ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలో ఇనాగ్రేట్ చేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకైతే ఇది యాక్సిడెంట్ అని ఇరాన్ భావిస్తోంది. కానీ ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య టెన్షన్స్ ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం అనేక రకాల ఛాలెంజెస్కు కారణం కావచ్చు. సో ఈ ఇబ్రహీం రైసీ ఇరాన్లో హార్డ్ లైన్ ప్రెసిడెంట్ 2021లో ఎలక్ట్ అయిన తర్వాత, రీఎలక్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. మత నాయకుడైనటువంటి ఇరాన్ సిస్టమ్ ఏంటంటే ప్రెసిడెంట్ ఎవరున్నా అల్టిమేట్ డిసిషన్ మేకర్ ఇరాన్ యొక్క స్పిరిచువల్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ అంటారు. ఆయన ఫైనల్ డిసిషన్. సో ఇరాన్ స్పిరిచువల్ లీడర్కు 85 years. అందువల్ల త్వరలో ఈ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయతుల్లా ఇబ్రహీం రైసీ ఆ సుప్రీం స్పిరిచువల్ లీడర్ వారసు అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇతను చాలా అతివాద రాడికల్ మత నాయకుడు. ఎందుకంటే గతంలో న్యాయ వ్యవస్థకు కూడా నాయకత్వం వహించాడు. 1988లో 5,000 మందిని ఉరితీసిన మాస్ ఎగ్జిక్యూషన్స్లో డెత్ కమిషన్స్ అని విచారణ సంఘాలు అనేవాళ్ళు. సో అలా ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత జరిగిన మాస్ ఎగ్జిక్యూషన్స్ కు కూడా ఇబ్రహీం రైసీ ఆ రోజు ఆ డెత్ కమిషన్ కు నాయకత్వం వహిస్తూ బాధ్యుడని చెప్పి అమెరికా ఆయన పైన ఆంక్షలు కూడా విధించింది. ఇటీవల జరిగినటువంటి ఇరాన్లో జరిగిన ప్రొటెస్ట్లకు, ముఖ్యంగా ఉమెన్ ప్రొటెస్ట్లకు, ఒక అమ్మాయి చనిపోయాక జరిగిన ఉమెన్ ప్రొటెస్ట్లపై కూడా తీవ్రమైన నిర్బంధం ప్రయోగించారు. సుమారు 500 మంది మరణించుంటారని అంచనా, కొన్ని వేల మంది జైలు పాలయ్యారు. సో అందువల్ల ఇరాన్లో చాలా హార్డ్ లైన్ లీడర్గా ఇబ్రహీం రైసీ పేరు. అంతకుముందు హసన్ రబానీ అని ప్రెసిడెంట్ ఉండే, ఆయన కంపారిటివ్లీ లిబరల్. ఆ హసన్ రబానీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే ఇరాన్ 2017కు ముందు 2017లో రైసీ ఒకసారి ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు 2021లో మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు. సో 2017 కన్నా ముందు హసన్ రబానీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ డీల్ కూడా కుదిరింది. ఆ తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2018లో ఈ డీల్ని ఏకపక్షంగా రద్దు చేశారు. ఆ తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగిరపరిచింది అని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇరాన్ ఒక ఇబ్రహీం రైసీ లెగసీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరవుతారు, అతనిలాగా హార్డ్ లైనర్ ప్రెసిడెంట్ అవుతాడా, లేదా హసన్ రబానీ ప్రెసిడెంట్ లాగా లిబరల్ ప్రెసిడెంట్ అవుతాడా చూడాలి. దాంతోపాటు ఆయతుల్లా ఖమేనీ సుప్రీం స్పిరిచువల్ లీడర్కు వారసులు ఎవరవుతారన్నది కూడా చాలా కీలకం. బట్ ఈ కాంటెక్స్ట్లో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ గాజా వార్ జరుగుతున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఈ ప్రమాదంలో మరణించడం డెఫినెట్గా చాలా వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించేటువంటి పరిణామం.